అందుకోగలుగుతారు. అమ్మా, తులారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం తులారాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యయ స్థానంలో కేతువు, పంచమ స్థానంలో శని, 6ంట రాహువు, సప్తమ అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహాల ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. గతంలో పెట్టినటువంటి సొమ్ము యథాతథంగా తిరిగి వస్తుంది. పెట్టినటువంటి సొమ్ము తిరిగి వచ్చినందుకు సంతోషిస్తారు. చేస్తున్న వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ కొంత అసంతృప్తి ఉంటుంది. కొత్త ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ధనరూపేణ కలిసి వస్తాయి. కొన్ని చికాకు కలిగించే అంశాలు ఉన్నప్పటికీ వాటికి సాధ్యమైనంత వరకు మీరు దూరంగా ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతాన సంబంధమైన విషయాలు చాలా జాగ్రత్త తీసుకుంటారు. స్నేహితులకి స్నేహాలకి ప్రాధాన్యత ఇస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాలు బినామీ పేర్ల మీద చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఆత్మవిశ్వాసం కొండంత అండగా నిలుస్తుంది. ఆరోగ్య విషయంలో చాలా చికాకులు ఎదురవుతాయి. ప్రతిసారి డాక్టర్ని మార్చవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సకాలంలో అందుబాటులో మంచి వైద్యం లేక ఇబ్బందికర పరిస్థితులు పరిణామాలు ఎదురవ్వచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తులారాశి యొక్క రాశి ఫలితాలు చాలా చక్కగా వివరించారమ్మా. మరి ఈ రాశి వారికి ఎవరితో అయినా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగానమ్మా. తల్లితరపు బంధువులతోటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిగారు కాబట్టి ఆ స్థానానికి మనం ఎంతో విలువిస్తాము, గౌరవం ఇస్తాము. ఆవిడ యొక్క అభిప్రాయాలని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆవిడ తరపు బంధువులకు కూడా ఆ స్థాయి మర్యాదని మనం ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. మహిళలకు తల్లిగారికి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తాము. ఏ సందర్భంలో అయినా కూడా నోరు జారే ప్రయత్నాలు ఖచ్చితంగా చెయ్యొద్దు. ఒకసారి జారిన మాట తల్లిగారు క్షమించవచ్చు కానీ ఆదిపరాశక్తి క్షమించకపోవచ్చు. తల్లిగారు చెప్పినటువంటి సలహాలను, వారి బంధువులు ఇచ్చే సలహాలను వినండి. ఒకవేళ మీకు అంతగా నచ్చకపోతే అవి పక్కన పెట్టండి. అంతేగాని మాట దురుసుతనం కానీ మీకున్నటువంటి అభిప్రాయాలని కాస్తంత ఖండించే విధంగాను ఖచ్చితంగా నిర్మోహమాటంగా మాత్రం తెలియచేయద్దు. చాలా సున్నితమైనటువంటి అంశం ఇది. మీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఈ సంవత్సరం వనదుర్గాంబాదేవి పాశుపత హోమాన్ని జరిపించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అన్నింటా విజయాన్ని అందుకోగలుగుతారు.